ఏం పేరమ్మా మీ పేరు? గుంటూరు మంగాదేవి అండి. ఆ అబ్బాయి మీకు ఏమవుతారు? మా అబ్బాయి అండి. మీ అబ్బాయా? ఎన్ని సంవత్సరాలమ్మా అబ్బాయికి? ఇప్పుడు 15 వచ్చినాయండి. 15 సంవత్సరాలు. ఎప్పటి నుంచి ఉంది అలా? 14 నెలలు అండి. ఏమైందమ్మా అసలు అబ్బాయి? టెస్టులు ఉన్నాయండి పిల్లోడికి, ఎక్కువగా వచ్చేసినాయండి. ఎక్కువగా వచ్చేదం మీద ఈ నరాలు వదిలేసినాయి అని చెప్పారు. టెస్ట్ రావడం వల్ల బ్రెయిన్ లో నరాలు వదిలేసినాయి. ఇంకంతకు అలా మంచం మీద ఉంటుంది. 14 నెలండి ఇది. అంటే మరి హాస్పిటల్ అది అన్ని తిప్పేసామమ్మ. కోళ్ళు డబ్బు ఖర్చు పెట్టేశాము, అంత డబ్బు పోసాం కానీ పిల్లోడు అలాగే ఉన్నాడు. ఎక్కడికక్కడే డబ్బులే తినేసారమ్మ. అంటే ఫిట్స్ వచ్చినంత మాత్రాన అలాగా అవ్వదు కదా? ఎక్కువగా చిన్నప్పటి నుంచి ఉందండి వాడికి, ఎక్కువగా వచ్చిందండి ఆ రోజున. 14 సంవత్సరాలు నెంబర్ 1 లాగా ఉన్నాడండి పిల్లోడు. ఎక్కువగా రావడం వల్ల బ్రెయిన్ కి. అవునండి. డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఇప్పటికి తొణుకులు ఆడుతున్నామండి మందులండి. 2 హాస్పిటల్ అయిపోయినాయండి, 3 హాస్పిటల్లో మందులు వాడుతున్నాను. అన్నం కట్ట నేనే తినిపిస్తానండి. అంత ముద్ద తింటున్నాడండి. ఇప్పుడు తినిపించాలండి, తినిపిస్తామండి. ఈయన లేగదీసి పొద్దున్న సాయం లేగదీసినా కూడా కూర్చోలేడమ్మా? కూర్చోట్లేదండి, ఇలా వాలిపోతాడండి. ఇలాగా బ్రెయిన్ కంప్లైంట్ ఉండడం ఇలా వాలిపోతున్నాడండి, బుర్ర ఇలా వాలిపోతుందండి. మీ వారేం చేస్తారు? కూలి పనేనండి. అర్జెంట్ అని పాప చెప్పిందండి, అర్జెంట్ అని వెళ్ళిపోయారండి. ఏం చేస్తారు ఆయన? కూలి పనేనండి. ఎవరి దగ్గర ఎల్లింగ్ పని చేస్తారండి. ఎల్లింగ్ పని చేస్తారు, కూలికి చేస్తారండి. ఎంత వస్తాయండి రోజుకి? 800 ఇస్తారండి. రోజుకి 800. ఇంకా నేను వెళ్తాక లేదండి, నాకు షుగర్ బీపీ అండి. పనికి వెళ్తాక అంటే మరి ఆ అబ్బాయిని చూసుకుంటా ఇంకేంటి అంతే అండి. మరి ఏం చేస్తున్నాం? అబ్బాయి కన్నా పెన్షన్ లాంటిది ఇస్తున్నారండి. 6,000 వస్తున్నాయండి మొన్న వీటి కానించండి. 6,000 పెన్షన్. అవి అయినా ఆడికి సరిపోతలేదండి మందులకండి. నెలలో ఎన్నిసార్లు తీసుకెళ్తున్నారు అబ్బాయిని హాస్పిటల్కి? నెలకోసారి. ఇప్పుడు బ్రెయిన్ తీయాలన్నారండి డాక్టర్లు అండి. డబ్బులు కట్ట చూసుకున్నా తీసుకెళ్తాను అంటున్నారండి. ఎంత అవుతుందమ్మా పొట్టికి? అవన్నీ తెలియదండి, ఈయన తెస్తారండి, మూగురే చేస్తారండి. ఇంకా అవన్నీ నాకేం చెప్పరండి. డైలీ ఉంటుంది ఆయనకి పని? ప్రతిరోజు? డైలీ ఉండదండి, డైలీ ఉండదండి. ఇంటాకి ఇల్లు లేదండి మాకు. జగన్ ఇచ్చాడండి ఇల్లులండి. ఇల్లు ఎవరిదమ్మా? ఇల్లండి వాళ్ళ దగ్గర చుట్టాలండి. అద్దుకుంటున్నారా? ఎవరో ఏమన్నారండి, పిల్లోడు పడిపోయాకండి. పడిపోతే మా ఆడపడుచోళ్ళు ఇంట్లో ఉన్నామండి 2 నెలలు. ఇల్లు ఖాళీ చేసేయమన్నారండి. దేనికమ్మా? ఎందుకని? పిల్లోడు పడిపోడు కదని చచ్చిపోతాడని ఇంట్లో ఉండద్దు అన్నారండి. అప్పుడు మా ఆడపడుచోళ్ళు ఇంట్లో రేగి చెట్లు 2 నెలలు ఉన్నామండి. తర్వాత మళ్ళీ ఇల్లు ఇచ్చారండి. వాళ్ళు 2 దుబాయ్లు ఉంటారండి. ఒక రూము హాలు ఒకటే ఇచ్చారు. అంటే వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల ఎక్కడన్నా చనిపోతాడేమో అని ఖాళీ చేసేయమన్నారండి. గదండి అది 1500 అండి రెంట్ నెలకి. ఇది 1500 రెంట్ ఇస్తున్నారు. ఆ గది ఒకటి, నా గదిలో సామాను ఉంటాయండి వాళ్ళు. ఈ గది హాలు. ఆ అబ్బాయి ఒక్కడేనమ్మా మీకు? ఇంకో బాబు ఉన్నాడు. ఇంకో బాబు బాగానే ఉన్నాడు? 6వ తరగతి. 6వ తరగతి చదువుతున్నాడు. బాగా చదువుతున్నాడు. అంటే అబ్బాయి వల్ల మీరు ఇంకా ఏ పని వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంకా అబ్బాయిని చూసుకుంటా ఉంటాను. ఆ అబ్బాయికి వచ్చే 6,000 మీ ఆయన గారు ఏదైనా పనికి వెళ్తే, లేకపోతే ఇంటికాడ ఉంటారండి. ఆయన కూడా పాపం 4 రోజులు వెళ్తే 4 రోజులు ఉంటే ఇంకెక్కడ చేస్తారండి ఆయన. అలాగే డాక్టర్లు ఏం చెప్తున్నారమ్మా మీ అబ్బాయి గురించి? బాగానే ఉంటారు అన్నారండి. ఏం బాగుంది. అప్పుడు సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం దాటేసిందండి. పోయిన రాఖీ పండుగకి వచ్చిందండి వాడికి. మొన్న రాఖీ పండుగకి సంవత్సరం అయిందండి. అలాగేనండి డైబర్లకి మందులకి అండి కాయలు రాశారండి. బ్రెయిన్కి సంబంధించిన ఒక కాయ 800 అండి, ఒక కాయ 1000 రూపాయలండి. డబ్బులు ఉంటే తెస్తారని, లేకపోతే డబ్బులు ఉన్నప్పుడు తెచ్చుకుంటారు, లేకపోతే ఏం చేస్తారు. మందులు మానలేదండి. ఇప్పుడు కూడా నీ సంవత్సరం పట్టింది, మందులు మానలేదండి పిల్లోడికి. మందులు ఏకులు అంత లేదు. వరుస కూడా వెళ్ళి మందులు తెచ్చాడండి ఈయన. ఇంకొకరు కూడా వెళ్ళి 5,000 గంగలో పోసినట్టు అయిపోయాడు. 5,000 రూపాయల మందు. అంత దూరం ఎందుకు వెళ్ళారు?
అంటే అక్కడికి పని చేస్తాయని అన్నారు. చేస్తాయని ఎవరో చెప్పడం వల్ల అయ్యే 100 మందులు పని చేస్తాను ఇక్కడ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు కూడా వెళ్ళారండి. నాటు మందులు నాటు పని చేయలేదండి. మళ్ళీ మందులు వేసా కొంచెం లైన్ అవ్వడు అన్నాడు. ఇవి 26 కేజీలు రైస్, 26 కేజీలు. ఇందులో కిరాణా అవి ఉంటాయి, ఒకసారి చూడండి తీసి. పర్లేదమ్మా, పర్లేదు. చింతపండు, పంచదార అన్నీ ఉంటాయి.